గాజువాక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మొల్లి పెంటిరాజు ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ పెంటమాంబ గుడి ఎదురు సుమారు 5 ఎకరాల స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఉంది. అందులో 2 ఎకరాల భూమి కబ్జా అయిందని ఆరోపించారు. కబ్జాదారులని స్టీల్ ప్లాంట్ జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన. సామాన్యుడిపైన అధికారులు ప్రతాపం చూపుతారని ఆవేదించుతున్న గ్రామస్తులు. పక్కన గంగవరం పోర్టు వలన పొల్యూషన్ బాధపడుతున్నా పట్టించుకున్న అధికారులు. చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఇక్కడ పార్కు పెట్టకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని ప్రజలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గాజువాక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు గాజువాక నియోజకవర్గం 75వ వార్డు జీవీఎంసీ మన పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న 5 ఎకరాల స్థలంలో సుమారు 2 ఎకరాల స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని, దాన్ని పార్కుగా నిర్మించాలని స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్గా నాకు ఈ గ్రామస్తులు ముసలనాడిపాలెం, నీలాపవీధి, పాతయ్యనపాలెం గ్రామస్తులందరూ కలిపి ఈరోజు నాకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇదే వినతిపత్రం గతంలో కూడా ఇచ్చారు. దీన్ని నేను కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్టిఫై చేశారని చెప్పి స్థలాన్ని కలెక్టర్ గారికి ఈ నెల 9వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమనగా, ఇది పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న ఒక 5 ఎకరాల స్టీల్ ప్లాంట్ స్థలం అండి. సర్వే నెంబర్ 79, 75వ వార్డు పెదగంట్యాడ. ఇందులో దీన్ని ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా, ఎవరైతే పండగ టైంలో కానీ లేకపోతే ఇక్కడంతా ఉన్న గ్రామాల ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చాలామంది యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మాకు వినతులు ఇవ్వడం జరిగింది. తీరా చూస్తే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం చాలా మాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ సచివాలయ సిబ్బంది కానీ వచ్చి వాళ్ళని ఇల్లు ఎరగొడేసి పాపం ఎటువంటి ప్లాన్ లేదని, మీరు ఒక అడుగు పెరిగారని చెప్పి అక్రమంగా కట్టారని చెప్పి అంటారు. మరి ఈరోజు ఇంత చక్కగా నిర్మాణాలు చేసేస్తున్నారు, మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు? మేము అధికార పార్టీలో ఉండి కూటమి నాయకులుగా కంప్లైంట్ ఇచ్చినా సరే మీకు ఈ చిన్నది కూడా మీకు స్పందన లేదంటే ఈరోజు వ్యవస్థ ఎటుందని మేము అందరం మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్లేస్ని ఏదైతే మొత్తం 5 ఎకరాల స్థలంలో ఈ 2 ఎకరాలు కబ్జాకు గురవుతుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతాన్ని 5 ఎకరాల స్థలాన్ని ఒకటేగా బౌండరీ పెట్టి 2 కోట్లతో సుమారు ఇది అందరికీ అందుబాటులో తీసుకురావాలని అధునాతన థీమ్ పార్క్గా డెవలప్ చేసి ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కమ్యూనల్ ల్యాండ్, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎస్డిసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఎస్డిసి మామూలుగా ఒక 107 గజాల ఫ్లాట్లోనే ఒక అడుగు పెరిగిందని చెప్పి మీరు వచ్చి ఎరగొడుతున్నారు కదా. ఇంత మీ అందరికీ కళ్ళు పోయాయా? ఇంత ప్లేస్ని మీరు ఆక్టిఫై చేస్తుంటే ఎందుకు అడగట్లేదు? అసలు కమ్యూనల్ ల్యాండ్కి 22 ల్యాండ్కి పట్టాలు ఏమైనా ఇస్తారా? ఎలాగైతే చెప్పండి. 6 నెంబర్ ఉన్న నిర్వాసితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఫ్లాట్లు వేసుకుంటారు. దీన్ని మేము ఎస్డిసి వారికి కూడా హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ ఆవిడ కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కనీసం స్పందన లేదు. లేదంటే మేము ఎస్డిసి కార్యాలయం ముందే ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఇక్కడ మా యొక్క ప్రధాన డిమాండ్ ఒకటేనండి. ఇక్కడ ఇమీడియట్లో మీరు గవర్నమెంట్ స్పందించి, కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క బిల్డింగ్ని ఎరగొట్టేసి ప్రధానంగా ఇక్కడ పార్కింగ్ చేయవలసిందిగా మా యొక్క మనవి. గతంలో మా నీలాపీది వాస్తువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అప్పుడు అంటే అప్పుడంటే మాకు ఒక 6 నెంబర్కి ముగ్గురు ఒకే జాబ్ అయ్యింది. మేము కూడా ఎదురు వెళ్ళని పరిస్థితి, ఒక ఫ్లాట్ వచ్చింది. అన్నదమ్ములు కూడా ఎక్కువైపోయాము. ఎలాగని చెప్పేసి అక్కడికి వచ్చేసి మేము అక్కడ వేసుకొని జరిగితే అప్పుడు ఆ టైంలో వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పార్కు విషయం జనాల వరకు వస్తే, జనాలకు ఉపయోగపడే స్థలాన్ని నాయకులు ఆక్యుపై చేసుకోవడానికి కాదండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి వాళ్ళకి సదుపాయంగా ఆడుకోవడానికి కానీ, ఆట స్థలంగా కానీ, లేకపోతే గార్డెన్గా కానీ తయారు చేసి వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడే పనులు చేయాలి. కానీ ఇలా ఆక్యుపైలు చేసుకొని మళ్ళీ దాని మీద పోర్ట్ పొల్యూషన్, ఇవన్నీ కూడా పొల్యూషన్ తగ్గించడం కోసం ఈ పార్కులన్నీ కూడా మేము డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నామండి. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా ఎక్కడ పార్కులు కానీ, గ్రౌండ్స్ కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ అన్నీ కూడా
పనులు చాలా చెరువులు కూడా అన్ని కూడా సక్రమంగా సాగుతున్నాయండి. ఏ పని కూడా ఆటంకం చేయాలనుకున్న వాళ్ళని మాత్రం దీనికి తగిన చర్యలు విధించవలసి వస్తుందండి.